శిరీష ఆ పాయింట్లో ఎందుకు అట్లా రియాక్ట్ అయ్యిండ్రు? అంటే హెల్ప్ చేయాలని ఏ మూమెంట్లో అనిపించింది? అంటే ఆ మూమెంట్లో ఎవరున్నా హెల్ప్ చేస్తారు. యాక్చువల్లీ నేను తను కాల్ చేయగానే మామూలుగానే నేను ఎవరికైనా చిన్నది ఏదో వచ్చిందంటే మామూలుగానే ఫీల్ అయిపోతాను. అలా తను కాల్ చేసినప్పుడు ఇచ్చేసాను, నేను ఆలోచించలేదు. నేను ఎవరు కాల్ చేసినా అలాగే చేస్తాను బేసిక్గా. అలానే తనకి ఇచ్చాను. అది అలా 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 ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ పెద్ద టెస్టులు మ్యారేజ్ చేసుకున్నది ఆయనతో అయిపోయింది. పెద్ద మ్యాటర్ ఏంటంటే ఒక 2 నెలల తర్వాత అడిగాను, అవును నీకు అమ్మ నాన్న ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇది పెద్ద మేజర్ ప్రాబ్లం. అవును, బికాజ్ అన్ని కనబడేవి కదా. జ్యువెలరీ మీన్స్ ఇక్కడ ఏదో పాయింట్లో ఖచ్చితంగా మమ్మీ డాడీకి డౌట్ వస్తుంది. లవ్ లైఫ్ అయిపోయింది, వెళ్తున్నాం, ట్రావెల్ చేయాలి. నేను అప్పుడు సినిమా ఆర్టిస్ట్ కూడా కాదు, ఎందుకంటే నేను మా సిరీని బాగా బిలీవ్ చేసేది. నేను దండరాజు ఈ పొజిషన్లో ఉండి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఇప్పుడు అందంగా లేడు, పర్సనాలిటీ లేదు, ఆ డబ్బు అంటే ఏదో సంపాదిస్తున్నాడు, ఓకే సినిమా యాక్టర్ కదా అని చేసుకోవచ్చు కదా, ఏదో ఒకటి. అంటే అమ్మాయిలు చూసి ఉంటే కొద్దిగా స్కోప్ ఉంది, చేసుకుంటారు అని. అప్పటికి నేను సినిమా యాక్టర్ కాదు. నేను నా ఫస్ట్ సినిమా జగడం, అంటే జై అని ఒక సినిమా చిన్న వేషం, కానీ దాని వరకు లైఫ్ లేదు, అది ఎవరికి తెలియని కూడా తెలియదు నేను చెప్పే వరకు. జగడం తన మ్యారేజ్ చేసుకున్న థర్డ్ డే జగడం సినిమా వచ్చింది. వెళ్ళాను, వెళ్ళి ఓకే నువ్వు సెలెక్ట్ అనుకున్నారు. అప్పుడు ఇంకో హీరో ఉండాలి ఆ సినిమాకి, వాళ్ళ ప్రాబ్లం వల్ల జరగలేదు. మళ్ళీ అదే సినిమాకి అదే క్యారెక్టర్కి వేరే హీరో వచ్చినా నన్నే పిలిచారు. జగడం సినిమా నుంచి ఇప్పటి వరకు నేను దగ్గర ఒక 50-60 సినిమాలు చేస్తుంటాను. దాంట్లో నా లైబ్రరీలో పెట్టుకునే 10 సినిమాలు ఉంటాయి. ఈ 60 సినిమాలు చేయడానికి జగడం అనే ఒక సినిమా నాకు పునాది. డెఫినెట్గా ఎప్పటికీ నా లైఫ్లో జగడం అనేది నా బ్యాక్ బోన్. సరే ఒకవేళ నేను జగడం చేయకపోయి ఉంటే ఏంటి పొజిషను, తన పొజిషన్ ఆలోచిస్తే ఒక్కోసారి ఆలోచిస్తుంటాను, ఎంత గుడ్డిగా నేను చేసేసుకున్నాను, కెరీర్ సెటిల్ కాలేదు. ఇప్పటికీ చాలామంది బ్యాంక్ బ్యాలెన్స్ అమ్మో ఇంకా కెరీర్ సెట్ కాలేదు, ఇంకా కెరీర్ సెట్ కానీ బాధపడుతుంది. నేను అసలు ఏది ఆలోచించకుండా చేసేసాను, చేసి దాన్ని నిలబెట్టుకోగలిగాను కాబట్టి నాకు హ్యాపీగా అనిపిస్తుంది.